అంటే ప్రకాశం జిల్లాలో 2 మంత్రి పదవులు కూడా కేటాయించేందుకు అధిష్టానం అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానం కసరత్తు చేసింది. ఒకటి మాత్రం గొట్టిపాటి రవికుమార్కు కేటాయించేలా కూడా అయితే రెండవ మంత్రిగా కూడా ఎవరికి కేటాయిస్తారనేది కూడా ఆశల పల్లకీగా మారింది. ఒకవైపు దామచర్ల జనార్దన్, మరోవైపు పర్చూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏలూరు సాంబశివరావు, మరోవైపు కొండేపి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డోలాశ్రీ బాలవీరంజన స్వామి. వీరి ముగ్గురు మధ్య మాత్రం పోటీ ఆసక్తికరంగా నెలకొని ఉంది. దామచర్ల ఫ్యామిలీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కూడా ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారు. క్యాస్ట్ బైఫర్కేషన్లో భాగంగా దామచర్ల, గొట్టిపాటి, ఏలూరు సాంబశివరావు వీళ్ళు ముగ్గురు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. వీరు ముగ్గురులో ఒకరికి మాత్రమే మంత్రివర్గంలో సీటు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మిగతా కులాలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు క్యాస్ట్ ప్రాతిపదికన కూడా కొన్ని మంత్రి పదవులు కూడా త్యాగం చేయాల్సి ఉంటుంది. అదే క్రమంలో మరి కొన్ని మంత్రి పదవులు అయితే దళిత సామాజిక వర్గానికి కూడా కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇక్కడ దామచర్ల కలిసి వచ్చే అంశం ఏంటంటే కొండేపి ఎమ్మెల్యే స్వామికి కూడా దామచర్ల కుటుంబానికి సన్నిహితుడు. వాళ్ళ కుటుంబ అండదండలతోటే ఆయన కొండేపి ఎమ్మెల్యేగా 3 సార్లు హ్యాట్రిక్ సాధించడం జరిగింది. సో ఇక్కడ దామచర్ల జనార్దన్కి ఇచ్చినా, కొండేపి ఎమ్మెల్యే స్వామికి ఇచ్చినా కూడా దామచర్లని కూల్ చేయడానికి కూడా కొండేపి ఎమ్మెల్యేకు మంత్రి పదవి కానీ లేకపోతే స్పీకర్ పదవి రేసులో కానీ తీసుకెళ్లే అంశాలు తెలుగుదేశం పార్టీ అధిష్టానం చురుగ్గా దాన్ని పరిశీలిస్తుందని కూడా చెప్పొచ్చు. ఇక్కడ జనసేన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా జనసేనకు కూడా రేపు మంత్రి పదవులు కేటాయించాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు మంత్రి పదవి కేటాయింపులో ఆచితూచి అడుగు వేస్తున్నాడని కూడా ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారు. ఒక మంత్రి పదవి గొట్టిపాటి రవికుమార్ కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో మరో 2వ మంత్రి పదవి దామచర్ల జనార్దన్కి వస్తుందా, కొండేపి ఎమ్మెల్యే స్వామికి వస్తుందా అని కూడా జిల్లాలో ఉన్నటువంటి ఒంగోలు, కొండేపి ప్రాంత ప్రజలందరూ కూడా జోరుగా చర్చించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి.